रामचन्द्राय जनकराजमनोहराय मामकाभीष्टताय महितमङ्गलम् रामचन्द्राय जनकराजमनोहराय मामकाभीष्टताय महितमङ्गलम् कौसलेशाय मन्दहासदासपोषणाय वासवादिविनुतसद्वराय मङ्गलम् कौसलेशाय मन्दहासदासपोषणाय वासवादिविनुतसद्वराय मङ्गलम् चारुकुङ्कुमोपेतचन्दनादिचर्चिताय हरकटकशोभिताय भूरिमङ्गलम् चारुकुङ्कुमोपेतचन्दनादिचर्चिताय हारकटकशोभिताय भूरिमङ्गलम् ललितरत्नकुण्डलाय तुलसीवनमालिकाय जलदसदृशदेवाय चारुमङ्गलम् ललितरत्नकुण्डलाय तुलसीवनमालिकाय जलदसदृशदेवाय चारुमङ्गलम् देवकीसुपुत्राय देवदेवोत्तमाय भावजा गुरुवराय भव्यमङ्गलम् देवकीसुपुत्राय देवदेवोत्तमाय भावजा गुरुवराय भव्यमङ्गलम् पुण्डरीकाक्षाय पूर्णचन्द्राननाय अण्डजातवाहनाय अतुलमङ्गलम् विमलरूपाय विविधवेदान्तवेद्याय सुमुखचित्तकामिताय शुभ्रमङ्गलम् विमलरूपाय विविधवेदान्तवेद्याय सुमुखचित्तकामिताय शुभ्रमङ्गलम् रामदासाय मृदुलहृदयकमलवासाय स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम् स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम् स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम्। నా పేరు రామచంద్రరావు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. సుమారు 70 సంవత్సరాలు 65 సంవత్సరాలుగా ఇదే లొకాలిటీలో ఉంటున్నాం. ఈ లొకాలిటీ పేరు రవీంద్రనగర్, సీతాఫలం అండి, తర్నాకాకి దగ్గరగా ఉంటుంది. 1984లో నలుగురు ఫ్రెండ్స్ కలిసి మనం ఈ కార్యక్రమాలు శ్రీరామనవమి అటువంటివి చేస్తే బాగుంటుంది కదా, లేకపోతే డల్గా ఉన్నట్టు అనిపిస్తుందని చెప్పి అంటే చేద్దామని చెప్పాం. అప్పుడే కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వాళ్ళం. ఫస్ట్ వస్తే కానీ జీతం సరిపోదు ఏదైనా చేయాలంటే. శ్రీరామనవమి కనుక ఫస్ట్ కనుక ముందు వస్తే ఫస్ట్ కంటే ముందర వస్తే కనుక మన దగ్గర డబ్బులు ఉండేవి కాదు. ఆయన పెద్దవాళ్ళు ధైర్యం చేసి చేయాలరా ఏమైనా సరే అని నేను ఇస్తున్నాను డబ్బులు అని చెప్పి చేయించేవారు. అట్లా విధంగా 84 సంవత్సరాలు 84 నుంచి సుమారు 43 సంవత్సరం ఇది నిరాటంకంగా శ్రీరామనవమి ఉత్సవాలు ఇక్కడ జరుగుతున్నాయి. సరే, ఇంతమంది కలుస్తున్నారు కదా, ఊరికే ఒక ప్రసాదం పెడితే సరిపోదు, భోజనం పెడితే బాగుంటుంది అని చెప్పి ఒక ఆలోచన వచ్చి భోజనం మా ఇంటి మీదే ఏర్పాట్లు చేసేవాళ్ళం. అది కంటిన్యూస్ అవుతుంది. వెలగపూడి ఫ్యామిలీ మొత్తం కలిసి ఇది చేస్తోంది. దానికి అందరూ సహకారం కూడా చేస్తున్నారు. వాలంటరీగా వచ్చి పనిచేయడం, ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు కూడా ఇక్కడ ఈ స్టేజ్ మీద జరగడం జరిగింది. వేదభారతికి సంబంధించిన ఆర్వీఎస్ఎస్ అవధానులు, విశ్వ హిందూ పరిషత్కి సంబంధించిన కేబీ సోమయాజులు, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్ కసిరెడ్డి వెంకటరెడ్డి, ఆచార్య ముదిగొండ శివప్రసాద్, ఇట్లాంటి ఉద్దండులు ఎందరో వచ్చి ఇక్కడ రామాయణ విశేషాలు చెప్పి వాళ్ళు మాకు ఆధ్యాత్మికంగా విశదీకరించారు అన్ని విషయాలు ఎలా ఉండాలన్న విషయంలో. అది ఆ కార్యక్రమం తర్వాత సంగీతపరంగా కూడా ఒక 10 సంవత్సరాల పాటు శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు పెట్టడం జరిగింది ఇక్కడ. ఈ కార్యక్రమాల్లో అందరూ కూడా శాస్త్రీయ సంగీతం పాడిన వాళ్ళలో పెద్దవాళ్ళు, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో మ్యూజిక్ ప్రిన్సిపాల్గా ఉన్న అతను కూడా మీ అందరికీ సంగీతం వినడం అనేది చాలా అలవాటైంది మీ అందరికీ అని చెప్పి వాళ్ళు ప్రశంసించి
మాలో కూడా సంగీతం నేర్చుకోవడానికి అవకాశం కల్పించారు వాళ్ళు. ఆ విధంగా ఈరోజు వరకు కార్యక్రమం జరుగుతోంది. అందరూ సహకారం చేస్తున్నారు. వెలగపూడి ఫ్యామిలీ మొత్తం చేస్తోంది. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మంచి కుటుంబ సమేతంగా వచ్చి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అది ఇంకా ముందు ఇదే విధంగా జరుగుతుందని మేము భావిస్తున్నాం. హలో, అందరికీ నమస్కారం. ఇక్కడ మేము ఈ శ్రీరామనవమి అనేది జరుపుకోవడం మొదలుపెట్టేప్పుడు 84 నుంచి స్టార్ట్ చేశాము. అప్పుడు తను మా తోడుకోడలే, ఇప్పుడు మాట్లాడింది కూడా మా మరిదే. చాలా ఆనందంగా చిన్న చిన్న పిల్లలతో ఈ పతంగులు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి కూడా కట్టడానికి కూడా ఒక రోజు ముందరంతా నైట్ అంతా 12, 2 దాకా కూడా కట్టేవాళ్ళు. వాళ్ళ కోసం మేము చిన్న చిన్న పలహారాలు కూడా పంచిచ్చేవాళ్ళము. చాలా ఆనందంగా జరుపుకునేవాళ్ళం. ఎవరు ఖర్చులకి డబ్బులు తీసుకున్నారు తప్ప దేనికి కూడా ఎక్కువ ఎక్స్ట్రా తీసుకొని ఎవరు ఏం చేయలేదు. కానీ చిన్న సినిమా కూడా వేసేవాళ్ళం. ఆ సినిమా కోసం అందరూ వచ్చేవాళ్ళు. మేము పంచే ఈ పానకము ప్రసాదం కోసం అని చెప్పి ప్రతి మన ఇక్కడ ఉన్న వడ్ర బస్తీ, ఆ బస్తీ నుంచి అందరూ వచ్చేవాళ్ళండి. దగ్గర 100 మంది వచ్చేవాళ్ళు. క్యూలు కట్టి వాళ్ళందరికీ వాళ్ళు తెచ్చుకున్నటువంటి చెంబుల్లో పానకం పోసి ఇచ్చేవాళ్ళం. దానికి మాకు చాలా టైం పట్టేది. కానీ ఆనందంగా ప్రతి ఒక్కరికి అందిందా లేదా అని చూసి మరీ పెట్టి పంపించేవాళ్ళము. ప్రతి సంవత్సరం కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ సంవత్సరం ఇంకా బాగా చేయాలి, ఈ సంవత్సరం ఇంకా బాగా చేయాలని చెప్పి ఇన్నేళ్ల నుంచి ఆనందం కొంచెం కూడా తగ్గలేదు. ఇంకా పొడిగిస్తూనే ఉన్నాము ఆనందాన్ని. ప్రతి సంవత్సరం కూడా మాకు ఎప్పుడు వస్తుందా శ్రీరామనవమి అని మొదటి నుంచి చూస్తుంటాం. నెక్స్ట్ డే నుంచి పిల్లలు అయితే అడుగుతారు మళ్ళీ శ్రీరామనవమి ఎప్పుడు వస్తుందని చెప్పి. ఎందుకంటే అంత ఆనందంగా పంచుకుంటాం. సాయంకాలం ఒక చిన్న కార్యక్రమం పెట్టుకుంటారు. పాడేవాళ్ళు పాటలు పాడతారు, డ్యాన్స్ చేసేవాళ్ళు డ్యాన్స్ చేస్తారు. ఒక చిన్న మన ఒక హాల్ తీసుకుని స్టేజ్ మీద ఎలా చేస్తారో మొత్తం ఆ కార్యక్రమాలన్నీ కూడా ఇన్నేళ్ల నుంచి అలాగే సాగుతోంది. అది ఇట్లాగే కొనసాగాలని నేను శ్రీరాముల వారిని ప్రార్థిస్తున్నాను. ఇంతకు మా బాబాయ్ పిన్ని వాళ్ళు చెప్పింది కరెక్టే. 84 నుంచి కరెక్ట్గా జరుగుతోంది. ఇప్పటివరకు 43 ఏళ్ళు శ్రీరామనవమి జరుగుతుంది. ఇంకా 7 ఏళ్ళలో 50 సంవత్సరాలు పూర్తవుతుంది. కానీ శ్రీరామనవమి వస్తుందంటే మేము నెల రోజుల నుంచి ఎప్పుడు పాల్గొందామా అని నాకైతే చాలా ఇంట్రెస్ట్. ఈ గల్లీలో జరగడం ఎంతో అనుభూతి ఇస్తుంది అన్నమాట. పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి ఉపన్యాసాలు ఇచ్చారు. తీర్థప్రసాదాలు కానీ వడపప్పు పానకాలు ప్రసాదం అందరికీ భోజనాలు అయ్యారు. రెగ్యులర్గా మేము ఇక జరిగిన ప్రతి ఫంక్షన్లో ప్రతి సంవత్సరం అందరినీ అడుగుతాం ఆప్యాయంగా. అందరు భోజనం చేసి వెళ్తారు. మా రాంబాబు పిన్ని వాళ్ళు దగ్గరుండి వాళ్ళు శ్రీరాముని దగ్గరుండి జరిపిస్తున్నారు. ఇంకేంటంటే శ్రీరామనవమికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. మేము కూడా అప్పుడు 9th క్లాస్ 10th క్లాసు 4-5 స్టార్ట్ చేశారు. అప్పుడు 500 ఖర్చు అయ్యేది, ఇప్పుడు లక్షల్లో అవుతుంది ఖర్చు. అప్పుడు 500లో అందరు 50 రూపాయలు వేసుకొని స్టార్ట్ చేసేవాళ్ళు మాకు గుర్తు. ఇప్పుడు 500, 1000 రూపాయలు వేసినా కూడా ఖర్చు పెరిగిపోయింది. అయినా కూడా అందరికీ భోజనాలు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ ఘనంగా జరుగుతున్నాయి. ఇంకా ముందర ఇంకా బాగా జరగాలని మనసారా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్.